అనంతపురం నగరంలో నా పేరు, నా బంధువుల పేర్లు చెప్పి వసూలు అక్రమాలకు పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ, గత నెల రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా తనతో పాటు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. లేనివి ఉన్నట్లుగా చూపుతూ ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాని వెనుక ఎమ్మెల్యే అతని అనుచరులు ఉన్నారంటూ ఒక ప్లాన్ ప్రకారం ప్రచారం జరుగుతుందన్నారు. ఇక నుంచి ఇలాంటి వాటిని సహించేదే లేదని ఆయన హెచ్చరించారు. గత నెల రోజుల నుంచి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. దాని మీద కానీ మా తెలుగుదేశం నాయకులంతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ సిబ్బందికి. వాళ్ళు కానీ ఆలోచించి ఎవరైతే అంటే లేనివన్నీ అభూత కల్పనలు కల్పించి ఒక మీడియా ద్వారా, ఒక టైప్ ఆఫ్ మీడియా ద్వారా దీన్ని అనంతపూర్నే మొత్తం ఆందోళన చెందే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా పాటల రూపంలో, తర్వాత పాంప్లెట్ రూపంలో, ఇవన్నీ గతంలో ఇలాంటి పద్ధతులు ఎవరు చేశారో అనంతపురం ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఎవరన్నా కానీ నా పేరు చెప్పి కానీ, లేకపోతే నేను ఎమ్మెల్యే అనుచరుడని కానీ, ఎమ్మెల్యే బంధువు అని కానీ ఎవరన్నా వసూలు చేస్తే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కానీ చెప్తున్నాను. దేనికంటే ఎవరు చూసినా, ఏం చూసినా, ఏ చిన్న ఇది చేసినా ఎమ్మెల్యే మనిషి చేసినాడు, లేకపోతే ఎమ్మెల్యే అనుచరుడు చేసినాడు. నాకు మొత్తం అనంతపూర్ ప్రజలు మొత్తం నా అనుచరులే. ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే మీద చేస్తూ ఉన్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ మీడియా చేస్తూ ఉంది. ఎవరు చేపిస్తున్నారో తెలుసు, కానీ అధిష్టానికి తెలుసు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే రోజులు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ చేయకోకుండా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. దేనికంటే ఎక్కడ తీసుకున్నా ఎమ్మెల్యే అని చూడు, ఏం చేసినా కానీ అంటే లాస్ట్కి ఎట్లా అయిపోయిందంటే ఏదో వచ్చినా కానీ ఎమ్మెల్యే అనే టైప్లో అయిపోయింది అన్నమాట. పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. పార్టీ లైన్లో ఉండండి. ఇది ఎవరైనా కానీ, ఎంత పెద్ద నాయకుడైనా కానీ, ఎంత చిన్న కార్యకర్త అయినా కానీ పార్టీ లైన్లో ఉండి పనిచేయండి. ఈ బురద జల్లే కార్యక్రమం పక్కకు పెట్టేసి పార్టీకి చెడ్డ పేరు రాకోకుండా పార్టీలో లైన్లో ఉండమని చెప్పేసి నేను మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా కానీ, పేపర్లలో కానీ, ఇంకో విధంగా కానీ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాను. మా వాళ్ళకి కానీ, మా తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, అనుచరులకు కానీ ఇంకోటి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కానీ నా పేరు చెప్పి కానీ, లేకపోతే నా బంధువుల పేర్లు చెప్పి కానీ, ఎవరైనా కలెక్షన్లు కానీ, లేకపోతే ఇంకోటి మాత్రం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి మీ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. మీరు కానీ మీడియా వాళ్ళు కానీ సహకరించండి. ఎవరైతే వాళ్ళు చెప్పినవన్నీ విని భూతద్దంలో చూపిస్తున్నారు. చిన్న సమస్యలు కానీ నిజాలు మీకు కానీ తెలుసు, అవాస్తవాలు మాట్లాడుతున్నా కానీ దాన్ని కానీ మీరు ఇచ్చేస్తున్నారు. దాని కానీ మీడియా సోదరులు కానీ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకసారి మా అనుచరులకు కానీ, అలాగే మా టీడీపీ కార్యకర్తలు కానీ నా పేరు చెప్పి, మా బంధువుల పేర్లు చెప్పి ఏదైనా కలెక్షన్లు కానీ, లేకపోతే ఇంకోటి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తాను.